హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ స్టేట్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జాక్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు భయ్య. కాకపోతే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి సినిమాలో. చాలా వరకు మనకు సిద్ధు అన్న ఆ యాటిట్యూడ్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అది సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పచ్చు. కానీ ఎక్కడ కూడా మైనస్ లేదు. ఆయన వల్ల అయితే ఎక్కడ కూడా మైనస్ లేదు. కాకపోతే డైరెక్టర్ది ఎక్కడో కొద్దిగా పోయినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా ఓవరాల్గా సూపర్ ఉంటుంది. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి సినిమాలో చాలా వరకు మనకు క్యారెక్టర్లు చూపిస్తారు. అంటే మన సిద్ధు అన్న చాలా క్యారెక్టర్లు అయితే ప్లే చేస్తాడు భయ్య. అయితే నిజానికి ఆయన ఎవరు అంటే రాలో పనిచేసే ఆయన అంటే సీక్రెట్ ఏజెంట్ అని చెప్పేసి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్లో. అది మాత్రం అస్సం అని చెప్పొచ్చు. నిజంగా లిటరల్లీ నాకైతే అసలు ఇలాంటి స్టోరీస్ని ఎంచుకోవడంలోనే ఆయన ఒక పెద్ద స్టెప్ వేసాడనే చెప్పచ్చు భయ్య. చాలా వరకు సూపర్ ఉంటుంది. అయితే స్టోరీ వచ్చేసి డ్రగ్స్ మీద నడుస్తుంది భయ్య మొత్తానికి. అంటే ఒక మాఫియా నుంచి ఆ డ్రగ్స్ కావచ్చు, అలాగే ఈ హీరో క్యారెక్టర్ని ఆ డ్రగ్స్లోకి ఎలా ఎంటర్ చేస్తారు, అలాగే ఆ హీరో ఏమవుతాడు అంటే పోలీసా రానా లేకుంటే దొంగ, ఆయనే దొంగ అని చెప్పేసి చూపించడమే స్టోరీ భయ్య. నాకైతే లిటరలీ చాలా బాగా అనిపించింది స్టోరీ అయితే. కాకపోతే నేను చెప్పాను కదా కొన్ని మైనస్లు ఉన్నాయి అని చెప్పేసి. అవి ఎక్కడ ఉన్నాయంటే చాలా వరకు మనకు కొంచెం కామెడీలోనే అది తగ్గినట్లు అనిపిస్తుంది భయ్య. ఇంకా లిటరలీ బాగుంది. అయితే కామెడీలో కూడా మన సిద్ధు అన్న దగ్గర ఉంటుంది కామెడీ, అది సూపర్ ఉంటుంది. మిగతా అంటే కొద్దిగా హీరోయిన్ దగ్గర కావచ్చు, అలాగే కొన్ని క్యారెక్టర్ల దగ్గర కావచ్చు కామెడీ ఉంటుంది. అది పండలేదనే చెప్పచ్చు. ఒక్క సిద్ధు అన్న యాటిట్యూడ్ మనకు నచ్చుతుంది కాబట్టి అలా అయింది బాగుందేమో అన్న టైప్లో అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా అక్కడ ఏదో మైనస్ అనే చెప్పచ్చు భయ్య. ఇంకా సినిమాకి చాలా దరిద్రమైంది అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పచ్చు భయ్య. నిజంగా నేను చెప్తున్నా కదా కొన్ని సీన్లకైతే అంటున్నా, నాకు ఆ సీన్ చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే ఏదో కొద్దిగా మిస్ అయినట్లే అనిపిస్తుంది భయ్య. ఇంకా చెప్పాలంటే పాటలు అయితే ఒక రకంగా చూడొచ్చు, ఇంకా తప్పేం లేదు అన్నట్టుగా. కానీ నాకు తెలిసినంత వరకు సిద్ధు అన్న యాక్టింగ్ కావచ్చు, అలాగే వైష్ణవి తేజ్ యాక్టింగ్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ సూపర్ ఉంటుంది భయ్య. వాళ్ళిద్దరు యాక్టింగ్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. జాక్ అనే టైటిల్కి న్యాయం చేశారేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. మనము అంటే జాక్ అని ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి మనం సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. చాలా వరకు సూపర్ ఉంటుంది భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా నాకు నచ్చింది ఏంటి అంటే, మళ్ళీ నేను చెప్తున్నాను, సిద్ధు అన్న యాక్టింగ్ భయ్య. చాలా వరకు సినిమా మొత్తం ఆయన చేతుల మీదగానే నడిచినట్టు అనిపిస్తుంది భయ్య నాకు. అది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. నేను ఏదో అనుకున్నా కానీ అసలు సిద్ధు అన్నని మొత్తం సినిమా మొత్తము ఆయన చేతుల మీదగానే నడిచినట్టు అనిపిస్తుంది. వేరే లెవెల్ ఉంటుంది భయ్య సినిమా. అంటే నేను చెప్తున్నా కదా మైనస్ పాయింట్లు అంటే ఒక్క కామెడీ దగ్గర ఏదో కొద్దిగా, అంటే అన్ని చోట్ల కాదు, కొద్దిగా కొన్ని చోట్ల మాత్రమే. అలాగే ఫస్ట్ హాఫ్ అయితే చాలా కొంచెం బాగా అనిపిస్తుంది భయ్య. సెకండ్ హాఫ్కి వచ్చే కొందరికి ఇంకా ఏదో మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్లో చాలా వరకు సినిమాని లాగినాడని చెప్పేసి మనకు అనిపిస్తుంది భయ్య. కానీ సినిమా ఓవరాల్గా బాగుంది. అంటే నేను చాలా గొప్పగా ఉంది అని చెప్పట్లేదు, కానీ ఓవరాల్గా బాగుంది భయ్య. థియేటర్లో చూడండి, ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన సిద్ధు అన్న యాక్టింగ్ కావచ్చు, ఆయన కోసమన్నా మనము థియేటర్లో చూడవచ్చు భయ్య. మన సిద్ధు అన్న యాక్టింగ్ కోసమైనా సరే మనము థియేటర్లో చూడవచ్చు భయ్య. నిజంగా సూపర్ ఉంది సినిమా. మీరు తప్పకుండా థియేటర్లో చూడండి.